ఈ వీడియోలో మనం సంఖ్యలను అంచనా వేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని ఎస్టిమేటింగ్ నంబర్స్ అని పిలుస్తారు. చూడండి సంఖ్యలను అంచనా ఎలా వేస్తారు. క్రింద చూపిన సంఖ్యలను సమీప పదులకు మరియు వందలకు అంచనా వేయగలరు. సంఖ్యలు: ఏ 154, బి 4674, సి 9995, డి 8346. ఈ 4 సంఖ్యలను మనం సమీప పదులకు మరియు వందలకు అంచనా వేసి చెప్పవలసి ఉంది. సమాధానం: ముందుగా మనం సంఖ్యలను సమీప పదులకు అంచనా వేయడం ఎలాగో తెలుసుకుందాం. మొదటి సంఖ్య 154. ఏదైనా సంఖ్యను సమీప పదులకు అంచనా వేయడం అంటే ఏమిటంటే ఆ సంఖ్యను మనం సమీప పదిగుణిజాలకు దగ్గరగా చెప్పడం. అంటే 154 ఉంది కదా, ఈ 154కు సమీపంగా ఉండే పదిగుణిజం ఏదో తెలుసుకొని ఈ 154ను ఆ సమీప పదిగుణిజంగా మనం చెప్తాం. ఇక్కడ 154 వాస్తవ సంఖ్య అయితే మనం తీసుకునే పదిగుణిజాన్ని అంచనా వేసిన సంఖ్యగా చెప్పవచ్చు. 154. ఈ 154 సంఖ్యకు దగ్గరగా ఉండి ఎగువన ఉండే ఒక పదిగుణిజాన్ని చెప్పండి. ఏంటో ఆ పదిగుణిజము? అయితే పదిగుణిజాలంటే ఏమిటి? 10, 20, 30, 40 ఇలా ఉంటుంది కదా. మరి 154 కన్నా ఎక్కువగా ఉంటూ అతి దగ్గరగా ఉండే పదిగుణిజం అంటే ఏమిటండి? 160. అవునా? ప్రయత్నించి చూడండి మీరు. అదేవిధంగా 154 కన్నా తక్కువగా ఉంటూ అతి దగ్గరగా ఉండే పదిగుణిజం ఏమవుతుంది? ఆలోచించండి. 154 కన్నా తక్కువ ఉండాలి, అతి దగ్గరగా ఉండాలి, పదిగుణిజం అవ్వాలి. అది 150. అంటే 154కు దగ్గరగా ఉండే పదిగుణిజాలు ఏమేమవుతాయి? 150 కానీ లేదా 160 కానీ. మరి ఈ రెండింటిలో ఏది దగ్గరగా ఉన్న పదిగుణిజంగా మీరు తీసుకోవచ్చు? లేదా దేనిని 154కు దగ్గర సంఖ్యగా అంచనా వేయవచ్చు? ఇటువంటి విషయాన్ని మనకు ఎవరు చెప్తారు అంటే వాస్తవ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న ఈ అంకె చెబుతుంది. వాస్తవ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే వాస్తవ సంఖ్యను ఎగువ పదిగుణిజానికి దగ్గరగా ఉన్నట్లుగా అంచనా వేయవచ్చు. అలా కాకుండా ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 5 కన్నా తక్కువ ఉంటే దిగువ పదిగుణిజానికి దగ్గరగా ఉందని మనం అంచనా వేయవచ్చు వాస్తవ సంఖ్యను. మీరు చూడండి, ఈ సంఖ్యలో ఒకట్ల స్థానంలో 4 ఉంది కదా, కాబట్టి మనం 154కు దగ్గరగా ఏ పదిగుణిజాన్ని తీసుకుంటాం? 150ను తీసుకుంటాం. అంటే 154ను సమీప 10కి అంచనా వేయడం అంటే 150కి సమానంగా తీసుకోవడమే. తరువాతి సంఖ్య 4674. అవునా? మరి 4674ని మనం సమీప 10కి అంచనా వేయడం అంటే దగ్గరగా ఎగువన ఉండే పదిగుణిజము, దిగువన ఉండే పదిగుణిజాన్ని తెలుసుకోవాలి. మరి 4674కు దగ్గరగా ఉండే ఎగువన ఉండే పదిగుణిజం ఏమవుతుందండి? 4680. అదేవిధంగా దగ్గరగా ఉండే దిగువన ఉండే పదిగుణిజం ఏమవుతుందండి? 4670. మరి 4674కు సమీప 10గా ఉండే సంఖ్య ఏది తీసుకుంటాం? 4670, 4680. మరి చూడండి, ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది? 4 ఉంది. 5 కన్నా తక్కువ కదా, కాబట్టి దిగువ పదిగుణిజమైన 4670ని మనం సమీప 10 సంఖ్యగా తీసుకోవచ్చు 4674కి. తరువాతి సంఖ్య 9995. ఈ సంఖ్యకు సమీప 10కి అంచనా వేయాలి మనం. ముందుగా ఎగువ పదిగుణిజం ఏమవుతుంది? 10,000. అవునా? 9995కి. మరి దిగువ పదిగుణిజం ఏమవుతుంది? 9990. మరి ఈ రెండింటిలో ఏ సంఖ్యను మనం వాస్తవ సంఖ్య అయిన 9995కు దగ్గరగా తీసుకుంటాం? చూడండి, ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది? 5 ఉంది. మనం ఏమనుకున్నాం? 5 అయినా ఒకట్ల స్థానంలో అంతకన్నా ఎక్కువైనా సరే మనం ఎగువ పదిగుణిజానికి వెళ్ళవలసి ఉంటుంది సమీప 10కి. కాబట్టి 9995కి సమీప 10గా లేదా సమీప 10 కలిగిన సంఖ్యగా మనం దేన్ని అంచనా వేయవచ్చు? 10,000ని అంచనా వేయవచ్చు. తరువాత చివరి సంఖ్య ఏంటి? 8346. సమీప 10కి మనం అంచనా వేయాలి ఈ సంఖ్యకు. మరి ఎగువ పదిగుణిజం ఏమిటి? అతి దగ్గరగా ఉండే సంఖ్య 8346కు 8350. మరి దిగువన ఉండే పదిగుణిజము 8340. చూడండి, ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది? 6 ఉంది. కాబట్టి ఎగువ గుణిజాన్ని మనం తీసుకోవాలి.
8346కు సమీప పదిగా 8350. ఇది సంఖ్యలను సమీప పదులకు అంచనా వేయడం. అదేవిధంగా మనం సంఖ్యలను సమీప వందలకు అంచనా వేద్దాం. ఇప్పుడు సమీప వందలకు అంచనా వేయడం సంఖ్యలను. మొదటి సంఖ్య 154. అవునా? మనం ఎలాగైతే సమీప పదులకు అంచనా వేసే సమయంలో మనం 10 గుణిజాలను తీసుకున్నామో ఎగువన దిగువన, ఇక్కడ సమీప వందలకు అంచనా వేసే సమయంలో అతి దగ్గరగా ఉండే 100 గుణిజాలను తీసుకోవాలి ఎగువన దిగువన. మరి 154కు అతి దగ్గరగా ఎగువగా ఉండే 100 గుణిజం ఏమవుతుందండి? 200. అవునా? ఎందుకని 100, 200, 300 ఇలా ఉంటుంది 100 గుణిజం. మరి 154కు దిగువన ఉండే అతి దగ్గరగా ఉండే 100 గుణిజం ఏంటండి? 100 కదా? అవును. మరి 154ను వందలకు సమీప వందలకు అంచనా వేసినప్పుడు ఏ సంఖ్య తీసుకోవాలి మనం? 100 తీసుకోవాలా? 200 తీసుకోవాలా? ఇలా ఉన్నప్పుడు మనం వందలకు అంచనా వేసే సమయంలో పదుల స్థానంలో ఉన్న అంకెను గమనించాలి. ఇలా ఈ పదుల స్థానంలో అంకె 5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే మనం ఎగువ 100 గుణిజానికి వెళ్ళాలి. అవునా? అలా కాకుండా 5 కన్నా తక్కువ ఉంటే దిగువన ఉండే 100 గుణిజానికి వెళ్ళాలి. ఇక్కడ మీరు గమనిస్తే 5 ఉంది కాబట్టి మనం ఎగువన ఉన్న 100 గుణిజమైన 200లకు వెళుతున్నాం. కాబట్టి 154ను సమీప వందలకు అంచనా వేసినప్పుడు 200గా మనం చెప్పవచ్చు. తరువాత సంఖ్య 4674. ఈ 4674ను సమీప వందలకు అంచనా వేయాలి అంటే ఎగువన దిగువన ఉండే సమీప 100 గుణిజాలేంటో చూద్దామా? అతి దగ్గరగా ఉండేవి 4700, ఎగువన ఉండే 100 గుణిజం, దిగువన ఉండే 100 గుణిజం 4600. ఇప్పుడు మనం ఏం చేయాలి? పదుల స్థానంలో ఏ అంకె ఉందో చూడండి. 7 ఉంది. 5 కన్నా ఎక్కువ కదా, కాబట్టి ఎగువ స్థానంలో ఉన్న 100 గుణిజాన్ని తీసుకుందాం. 4674ను సమీప వందలకు అంచనా వేయడం అంటే 4700గా తీసుకోవచ్చు. తరువాత 9995. దీనిని సమీప వందలకు అంచనా వేయడం అంటే ఎలా? సమీప 100 గుణిజాలు ఏంటో చూడండి. ఎగువన దిగువన. ఎగువన సమీప 100 గుణిజాలంటే ఏంటి? గుణిజాలు కాదు, గుణిజం 10,000. మరి దిగువన ఉండే గుణిజం ఏంటి? సమీప 100 గుణిజము 9900. అవునా? మరి పదుల స్థానంలో ఏముంది? 9 ఉంది. కాబట్టి ఎగువ 100 గుణిజానికి మనం సమీపంగా తీసుకోవచ్చు. ఇలా 9995ని మనం సమీప వందలకు అంచనా వేసినప్పుడు 10,000గా చెప్పవచ్చు. చివరగా 8346. దీనిని మనం సమీప వందలకు అంచనా వేయాలి అంటే ఎగువన దిగువన ఉండే సమీప 100 గుణిజాలు కావాలి. 8400, 8300. ఇక్కడ చూడండి, మన పదుల స్థానంలో ఏముంది? 4 ఉంది. అవునా? 5 కన్నా తక్కువ కాబట్టి దిగువన ఉండే 100 గుణిజాన్ని తీసుకోవాలి. అంటే 8346ని మనం 8300గా అంచనా వేసుకోవచ్చు. మనం తెలుసుకున్నాం కదా, ఏదైనా ఒక సంఖ్యను సమీప పదులకు అలాగే సమీప వందలకు ఎలా అంచనా వేయాలో. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంఖ్యలను అంచనా వేయడం నేర్చుకున్నాం, సమీప పదులకు మరియు సమీప వందలకు.